మీనరాశి వారు హోళికా పూర్ణిమ సందర్భంగా ఒకవైపు ఏలనాటి శని, రాశిలోనే త్రిగ్రహ కూటమి సంచార స్థితి, రాబోయే కాలంలో షష్ఠగ్రహ కూటమి దోష ప్రభావాన్ని ఎలా నివారించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ది, దుమ్, షం, ఝ, ద, దే, దో, చ, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. ఇలా వీరికి ఒకవైపు ఏలనాటి శని చివరార్థంగా ఉంటూ రాశిలోకే శని భగవానుడు రాబోతున్న సమయమాసన్నమవడం, రాశిలో త్రిగ్రహ కూటమి సంచారము, 3వ స్థానంలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, అర్ధాష్టమ కుజుడు, వ్యయంలో 30 ఏళ్ల తర్వాత రవి భగవానుడు శని భగవానుతో సంయోగ సంచార స్థితి ఉన్నప్పుడు అనేక రకాలమైన మంచి కన్నా విపత్కరమైన పరిస్థితులు కనపడుతున్నాయి. కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథుల యందున వీలైనంత వరకు ఆవేశానికి దూరంగా ఉండండి, ఆధ్యాత్మికంగా ఉండండి, సత్ప్రవర్తనకు సన్మార్గాన్ని వేయండి. అదే కాకుండా ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇది ధర్మమా అధర్మమా, న్యాయమా అన్యాయమా అని ఆలోచించుకోవడం. ఇన్ని రోజులు ఏదోలాగా గడిచిపోయింది. కానీ వ్యయంలో 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు, రాశిలోనే మూడు గ్రహాలు, షష్ఠగ్రహ కూటమి రాశిలోనే రాబోతుంది అనగా రాబోయే కాలము గడ్డు కాలం ఉంది అని చెప్పి బాగా గమనించాలి. ఇలాంటి కాల సమయంలో నిత్య సూర్యారాధన, గతించిన పెద్దవారికి ఒక స్మరణ, పక్షులకు కాకులకు కుక్కలకు ఆహారాన్ని కర్మను దానం చేయడం. ఇన్ని వేల వీడియోలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే నవగ్రహ అక్షర తులాభార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనే సమయం ఆసనమైంది అని చెప్పి గుర్తుపెట్టుకోగలాలి. భగవంతుని స్మరించడం, ధ్యానించడం, తులాభారంలో పాల్గొనడం వలన గ్రహాలు తృప్తి చెంది మీరు అనుకుంటున్న విద్యలో, ఉద్యోగంలో, విదేశీయానంలో, ప్రయాణ కార్యక్రమాల్లో అన్నింటా విజయం మీనరాశి వారి సొంతం కాబోతుంది. అదే కాకుండా వీలైనంత వరకు ఏదైనా తెలిస్తేనే చేయండి, తెలియలేదు తెలుసుకొని ప్రాక్టీస్ చేసి చేయడం వల్ల ధనము సమయము 2 వృధా అవ్వవు. లేదు నాకు ఇంతే తెలుసు, నేను చెప్పిందే వేదము, నేను చేసిందే శాసనము అని అనుకున్నట్లయితే అది మీ వ్యక్తిగతానికి అవ్వచ్చేమో కానీ బాహ్య ప్రపంచంలో సొసైటీలో అలా ఉండదు. 100 మంది నడిచిన మార్గంలో నడిస్తే విజయం మనకు తొందరవుతుంది. నేను కొత్తగా రోడ్లు వేస్తాను, నేను కొత్తగా ప్రయోగాలు చేస్తాను అంటే కొంతకాలం తర్వాత మీరు ఏకో నారాయణ ఒంటరి వారు అయిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకు గ్రహాల యొక్క స్థితిగతి, కలవని గ్రహాలు కలవడం, పరిస్థితి ఏలనాటి శని యొక్క రాశిలోకి శని రావడం. మీకు పచ్చకామెర్ల జబ్బు వచ్చింది కానీ ప్రపంచమంతా పచ్చగా ఉండదు అని చెప్పి మీరు గమనించాలి. డాక్టర్ చెప్పినా ఇంట్లో వాళ్ళు చెప్తే కూడా నీకు పిచ్చి అనే పరిస్థితి, తిరగబడే పరిస్థితి కూడా అధికంగా ఉంటుంది. కారణం గ్రహ సంచార స్థితి. కనుక వీలైనంత వరకు పుస్తక పఠన, ఏకాగ్రత, ఆసనం, ధ్యానం, సత్సంగము, జనాలతో ఎప్పుడు మమేకం అవ్వడం వలన, ఆనందంగా మీరు ఉండడం వలన అనారోగ్యాన్ని దూరం చేసుకుంటారు. లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులతో మీరు అనేక రకాల బాధలతో సతమతమవుతూ ఉండే పరిస్థితి ఉంటుంది. హోటల్ వ్యాపారస్తులు, నీటి వ్యాపారస్తులు, అలాగనే స్వయం వృత్తులు, సేవ రంగాలు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగాల్లో ఉండబడిన వారు, మోటివేషనల్ స్పీచ్ ఇచ్చేటువంటి వారందరికీ కూడా చాలా నోరు అదుపులో ఉంచుకొని చేయగలిగినట్లయితే మంచి కాలం ఉంటుంది. తొందరపడకు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది.